అండి మా చెల్లెలు ఇద్దరితో కలిసి బీచ్కి వెళ్ళడానికి అయితే మేము బస్ స్టాప్కి అయితే వచ్చామండి. బస్ కోసం ఎదురు చూస్తున్నాము. ఇంకా బస్సు ఎంతసేపటికి రావట్లేదండి. చాలాసేపటి వరకు బస్ స్టాప్ దగ్గరే ఉన్నాము. ఇంకా బస్సులు రావట్లేదు కదా అని చెప్పి శ్రావణి రా ఫోటో తీసుకుందాం అని చెప్పాను. దానికేమో వీడియో తీస్తున్నానండి. అక్క ఫోటో తీయట్లేదు, వీడియో తీస్తున్నాం అని చెప్పి సైడ్కి వెళ్ళిపోద్ది. వీడు కూడా ఫోటో కోసం వచ్చాడండి. ఎంతసేపు చూసామంటే అంతసేపు చూసాము. బస్సులు అయితే వస్తున్నాయని కానీ కాంప్లెక్స్ వరకు వస్తున్నాయండి, లేదా రైల్వే స్టేషన్ వరకు, ఆర్కే బీచ్ వరకు అయితే రావట్లేదు. ఫైనల్గా జగదాంబ వరకు వచ్చినా సరే ఎక్కిపోదామని నిర్ణయించుకున్నాము. ఇంకా బస్సు కోసం ఎదురు చూస్తున్నాము. ఫైనల్గా అయితే జగదాంబ వరకు అయితే బస్సు వచ్చిందండి. ఎక్కిపోయాము. బీచ్ దగ్గర అయితే దిగిపోయామండి. విమానం పైన వెళ్తుందని చెప్పి ఫోన్ తీసానండి. ఇంకా ఫోన్ తీసరికి ఆ విమానం ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా కనిపించలేదు. ఇంకా బీచ్ అయితే ఆదివారం కదండి, ఖాళీ అంటే ఖాళీ లేదు. మొత్తం చాలా రద్దీగా అయితే ఉంది. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇంకా రోడ్ల మీద పార్కింగ్ కూడా రోడ్ల మీద పెట్టేశారండి ఫుల్గా. ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం పార్కింగే పెట్టేశారు. ఇంకా ఫైనల్గా అక్కడ ఏంటి ఎంతమంది జనం ఉన్నారని చెప్పి నేను పరిగెత్తుకొని వెళ్ళి చూశానండి. కానీ వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందంటే కాలేజీ పిల్లలు ఏమో డ్యాన్సులు చేస్తున్నారు. కొంచెంసేపు అవి చూసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయామండి. చూడండి నా వెనకమాల ఎంతమంది జనం ఉంటారంటే ఇంకా చెప్పలేము, మరి చాలామంది జనం ఉంటారు. ఇంకా అటు సైడ్ మొత్తం పార్కింగ్ జనము. ఇంకా వాటి మధ్యలో మేము వెళ్ళిపోయామండి ఇంకా రోడ్డు మీదకి. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ రామ మందిర్ కట్టారంటండి. దాన్ని చూడడానికి అయితే వెళ్ళాము. జనం అయితే మరి ఇంకా చెప్పవసరం లేదండి బాబు, తోసుకొని మరీ వెళ్తున్నారు. మేమైతే లోపల వరకు కూడా వెళ్ళలేదు. ఎంట్రీ టికెట్ అంటే 50 రూపాయలు అంటండి లోపలికి వెళ్ళడానికి. మేమైతే అక్కడ వరకు వెళ్ళలేదు. కొంచెం ముందుకెళ్ళి ఓన్లీ ఫోటోలు వీడియోలు తీసుకొని అయితే వచ్చేసామండి. ఖాళీ అయితే లేదు. ఇంకా చూడండి జనాలు ఎలా పరిగెడతారంటే అలా పరిగెడతారు. ఆ ముందంతా మరి మొత్తం అంతా జనాలే ఉన్నారండి. మరి లోపల ఎలా ఉందో ఏంటో నాకైతే తెలియదు, కానీ చూడండి ఎలా పరిగెడుతున్నారు లోపలికి వెళ్ళడానికి. ఇంకా బయటకు అయితే వచ్చేసామండి ఫైనల్గా. ఇంకా వైజాగ్ చూడడానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోలేదండి. చూడండి లైటింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. మా చెల్లికి వీడియో తీయడం రాలేదు, కానీ తీసుంటే ఇంకా బాగుండండి. చూసారు అసలు ఎక్కడ చూసినా లైటింగే, ఎక్కడ చూసినా వెళ్తురేనండి. చాలా అంటే చాలా బాగుంది వైజాగ్ సిటీ. బీచ్ దగ్గరలో అయితే ఎగ్జిబిషన్స్, మ్యూజియం చాలా ఏర్పాటు చేశారండి. చూసే అంత టైం లేదు, అప్పటికే టైం అయిపోయిందండి.